హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 56వ కీర్తన 3వ వచనం. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. సో, ఈరోజు వాగ్దానం కనుక చూసుకుంటే ఇక్కడ కీర్తనకారుడైన దావీదు వారు ఏమని రాస్తున్నారు? నాకు భయం సంభవించిన దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. అంటే ఇక్కడ చూసుకుంటే ఇది రాసినది దావీదు ఎప్పుడంటే గాతులో దావీదుని పట్టుకొని ఉన్నప్పుడు. గాతులో అతను పట్టుబడినప్పుడు అక్కడ భయంతో రాస్తున్నారు. ఏమవుతుంది అన్న ఆ ఉద్దేశంలో ఈ కీర్తన రాస్తున్నారు. నాకు భయం కలిగినప్పుడు నేను దేవుడిని ఆశ్రయించుచున్నాను అని. సో, ఇక్కడ చూసుకుంటే మనము అది ఎంతటి విపత్కరమైన పొజిషన్ అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు అది లైఫ్ ఆర్ డెత్ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. ఎలాంటిదైనా అవ్వచ్చు. మనం దేవుడైన యేసు ప్రభు వారి వద్దకు వెళ్ళాలి. అది అది మనకు మనంగా సాల్వ్ చేయాలనుకొని ట్రై చేస్తే అది మనకు క్లియర్ అవ్వకపోవచ్చు. మనకు క్లియర్ అవ్వకపోవచ్చు అనే ఒక అన్సర్టనిటీ అనేది ఉంటుంది. కానీ మనం దేవుడైన యేసు ప్రభు వారి వద్దకు వచ్చాము అంటే, దేవుడైన యేసు ప్రభు వారు చెప్పినట్టు చేశాము అంటే, మనకు ఆ భయం అనేది పోతుంది 100% ష్యూర్‌గా. అన్సర్టనిటీ అనేది ఉండనే ఉండదు. సో, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనము ఎలాంటి ప్రాబ్లమ్ అయినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడైన యేసు ప్రభు వారు ఒక క్లియర్ సొల్యూషన్ ఇస్తారు. ఆ క్లియర్ సొల్యూషన్ వల్ల మనము సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. ఎటువంటి భయాలు లేకుండా. ఆ క్లియర్ సొల్యూషన్ ఉండడం వల్ల మనకు అన్ని విషయాల్లో క్లారిటీ అనేది ఉంటుంది. ఆ క్లారిటీ అనేది మనకు చాలా హెల్ప్‌ఫుల్. సో, మనం ఖచ్చితంగా తప్పకుండా చేయవలసిన పని ఏంటంటే దేవుడైన యేసు ప్రభు వారి వద్దకు వెళ్ళాలి. అది ఎలాంటి పొజిషన్ అయినా, మనకు ఎంతటి భయం కలిగించే పొజిషన్ అయినా, ఎంతటి విపత్కరమైన పొజిషన్ అయినా, మనం దేవుడైన యేసు ప్రభు వారినే ఆశ్రయించి ఉండాలి. అలాగ ఉండడం వల్ల మనం ఎప్పుడూ విజయాన్నే పొందుకోవచ్చు. మనం ఎప్పుడూ ధైర్యంగా జీవించవచ్చు. సో, ఖచ్చితంగా అలా చేద్దాం. అలాగే మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కూడా మనకు చాలా హెల్ప్‌ఫుల్. సో, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మనము అనేక భయాలను తొలగించుకొనవచ్చు. సో, అది కూడా గుర్తుపెట్టుకొని మనం ఖచ్చితంగా ఈ సీజన్‌ని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం అందరం ఉపవాసాలుండి ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటివరకు మీరు మాకు చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము భయంలో మిమ్మును ఆశ్రయించితే మాకు ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దానివల్ల మా భయాలన్నీ కోల్పోయి మేము ఆనందంగా, సంతోషంగా జీవించవచ్చు, ధైర్యంగా జీవించవచ్చు అని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఇది మేము గుర్తుపెట్టుకొని తప్పక మీ వద్దకే వచ్చేందుకు, అలాగే మీతోనే మా అట్‌మోస్ట్ సమయం గడుపుతూ ఉపవాసం ఉండి ప్రార్థించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.